ఒక బిడ్డ ఈ భూమి మీద పుట్టడానికి ముందు రోజు పుట్టబోయే బాబు దేవుడిని అడిగాడు, నేను అక్కడ ఎలాగా జీవిస్తానని, రేపు భూమి మీదకి నన్ను పంపిస్తున్నారు, నేను చిన్నవాడిని మరియు బలహీనుడి కదా అని అన్నాడు. అందుకు దేవుడు చెప్పాడు, నీ కోసం ఎదురు చూసే మరియు నిన్ను చూసుకునే ఒక దేవదూతను నీకు ఇస్తాను. నీ దేవదూత నీ కోసం పాడతారు మరియు నిన్ను చూసి నవ్వుతారు. నీవు ఆ ఏంజల్ ప్రేమను ఆనందిస్తావు మరియు అక్కడ మీకు ఏ కొదువ లేకుండా ఆ ఏంజల్ నిన్ను సంతోషంగా ఉంచుతారు. ఆ ఏంజల్ కి నిన్ను చూసుకునే కంటే ఏ ముఖ్యమైన పని లేదు అన్నాడు. కానీ నేను ప్రజలను ఎలాగ అర్థం చేసుకుంటాను, నాకు వారి భాష తెలియదు కదా అని ఆ బాబు అన్నాడు. దేవుడు నవ్వి సమాధానం చెప్పాడు, మీ దేవదూత మీతో మాట్లాడుతుంది. మీరు ఎప్పుడు వినని అత్యంత అందమైన మరియు మధురమైన పదాలతో ప్రశాంతంగా మరియు ఓపికగా మీ ఏంజల్ మీకు మాటలు నేర్పుతుంది అని చెప్పాడు దేవుడు. చివరిగా బాబు అన్నాడు, సృష్టికర్తమైన నా దేవా, దయచేసి నేను నిన్ను విడిచిపెట్టే ముందు నా దేవదూత పేరు ఏమిటో నాకు చెప్పండి అని అడిగాడు. దాని గురించి దేవుడు అన్నాడు, నువ్వు దాని గురించి ఆలోచించవద్దు. నీవు ఏంజల్ ని అమ్మ అని పిలుస్తావు. ఆ అమ్మ తన శక్తికి మించి నిన్ను కాపాడుతుంది. ఇక వెళ్ళు అమ్మ దగ్గరికి అన్నాడు దేవుడు. తమ పిల్లల కోసం ప్రయాసపడే తల్లులను దేవుడు ఆయురారోగ్యాలతో దీవించునుగాక. ఆమేన్.